అవనిలో ఎటువంటి కల్పితాలు లేని చక్కని ఆశ్చర్యమే ప్రకృతి. అందులో పసిడి పచ్చదనంతో కమ్మేసిన చెట్టు చేమ, జలపాతాలు, ఎత్తు పల్లాలు, జంతువులు, ఇంకా ఎన్నో. భూమిపై కనిపించే ప్రతి సోయగం తనదైన శైలిలో చూపరులకు అద్భుతాన్ని కలుగజేస్తుంది. అలాంటి సౌందర్య ప్రకృతి రమణీయ స్థలం మన నల్లమల్ల. వేల ఏండ్ల చరిత్రను తన వేరులలో దాచిన నల్లమల్ల పురాతనమైన ఆలయ కట్టడాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ఎంతో మంది రాజులు, ప్రభువులు, భూస్వాములు పరిపాలించారు. ఒకానొక వంశస్థులు పరిపాలించినందుకే గ్రామం పేరుగా మారిన గ్రామం కొండనాగుల. ఈ గ్రామంలో పెద్ద గుడి బండగా పిలువబడే రామలింగేశ్వర ఆలయం ఒక పురాతనమైన ఆలయం. పూర్వం ఈ ఆలయాన్ని శ్రీశైలంలో ఉన్న శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ దర్శనం కోసం వెళ్తూ మార్గ మధ్యలో సేద తీర్చుకోవడానికి కట్టిన ఆలయమే ఈ రామలింగేశ్వర ఆలయం అని చరిత్రకారులు చెబుతారు. ఈ రామలింగేశ్వర ఆలయాన్ని 6వ శతాబ్దంలోని విష్ణుకుండీల రాజ్య స్థాపకుడైన ఇంద్రవర్మ హయాంలో నిర్మించినట్లు కొలను ప్రక్కన శివుని పాదాల కింద వేసిన శాసనం ద్వారా తెలుస్తుంది. ఇంద్రవర్మ రాజ్య విస్తరణ కోసం నల్లమల్ల ప్రాంతంలో నాటి అమరావతి, నేడు అమ్రాబాదును రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది. వీళ్ళ కాలంలోనే శైవులకు, వైష్ణవులకు పెద్ద ఎత్తున యుద్ధాలు జరిగాయి. అందులో భాగంగానే శైవులకు, వైష్ణవులకు సామరస్యంగా సంధికూర్చి రామలింగేశ్వర మరియు లక్ష్మీ చెన్నకేశవ ఆలయాలను నిర్మించారు. ఈ నల్లమల్ల ప్రాంతంలోని రామలింగేశ్వర ఆలయాలను 2వ మాధవవర్మ అనే రాజు హయాంలో నిర్మాణాలు జరిగినట్లు చరిత్ర చెబుతుంది. ఈ ప్రాంతాన్ని క్రీస్తు శకం 400 నుండి 600 సంవత్సరాల మధ్య గల నాగుల వంశస్థులు పరిపాలించారు. నాగుల వంశస్థులు పరిపాలించడం ద్వారా ఈ ఆలయం కొండగట్టు మీద కట్టడం ద్వారా ఈ గ్రామానికి కొండనాగుల అనే పేరు వచ్చింది అని గ్రామస్తుల నమ్మకం. పూర్వం నాగుపాములు శివలింగం చుట్టూ సంచరించడంతో నాగలింగేశ్వర ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. ఆలయంలో గర్భగృహం, అర్ధమండపం, రంగమండపాలు ఉన్నాయి. గర్భగృహంలో నాగలింగేశ్వర స్వామి లింగం అందంగా కొలువై ఉంది. అర్ధమండపం 4 స్తంభాలతో కూడి చతురస్ర ఆకారంలో భక్తులకు అర్చన చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. రంగమండపం 36 స్తంభాలతో కూడి చాలా విశాలంగా ఉంటుంది. ఇందులో భక్తులు స్వామివారిని ఆనందింపచేసేందుకు భజన కార్యక్రమాలకు వీలుగా ఉంటుంది. మధ్యలో ఉన్న 4 స్తంభాలు నునుపుగా నల్ల రంగుతో ఉండటం విశేషం. శ్రీశైలంలో గర్భాలయానికి మొదటి పూజలు అందుకునే వినాయకుడు దర్శనమివ్వగా, ఇక్కడ ఆలయ గర్భగుడికి వినాయక విగ్రహం దర్శనమిస్తుంది. శ్రీశైలంలో 4 వైపులు ద్వారాలు ఉన్నట్లుగా ఈ ఆలయానికి 3 వైపులు ద్వారాలు ఉన్నాయి. ఆలయం బయట ఉన్న కొలనులో ఎప్పుడు నీరు సమృద్ధిగా పచ్చగా, శ్రీశైలంలో ఉన్న పాతాళ గంగా నీరు మాదిరిగానే ఉంటుంది. ఈ ఆలయానికి 28 ఎకరాల 28 గుంటల భూమిలో 35 మీటర్ల ఎత్తులో పూర్వం నిర్మాణం చేశారు. ప్రతి మహాశివరాత్రి రోజు ఉదయం సూర్యకిరణాలు నేరుగా శివలింగంపై పడుతుంది. అలా పడడంతో సాక్షాత్తు భోళాశంకరుడు వెలిశాడని ప్రజలు నమ్ముతారు.
మచ్చెదలు పడుతున్న చరిత్రను ప్రపంచానికి పరిచయం చెయ్యాలన్న ఒక ఆశతో ఈ కళాత్మక చిత్రాన్ని రూపొందించడం జరిగింది.